హలో అందరికీ. శివుడి దశావతారాలు రహస్యమైన శక్తి రూపాలు. శివుడికి కూడా దశావతారాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ఇవి వినగానే షాక్ అవుతారు. పరమేశ్వరుడు అంటే మనం సాధారణంగా లింగ రూపంలో లేదా నటరాజ రూపంలో చూస్తాం. కానీ శివుడు కూడా కాలానుగుణంగా భూమిపై 10 శక్తివంతమైన అవతారాలు తీసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. శివుడి దశావతారాలు: మహాకాళ, తార, బాలభువనేశ, షోడశ, భైరవ, చిన్నమస్త, ధూమవతి, బగలాముఖి, మాతంగి, కమల. ఈ అవతారాలు సాధారణ దేవతల అవతారాలు కాదు. ఇవి శక్తి, కాలం, మరణం, జ్ఞానం, శాంతి అన్నింటినీ నియంత్రించే రూపాలు. ఒకసారి దేవతలు అసురుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడు శివుడు తన శక్తిని 10 భాగాలుగా విభజించి ఈ దశావతారాలుగా అవతరించాడు. భైరవ అవతారం దుష్టులను నాశనం చేయడానికి, కమల అవతారం సంపద, శాంతి ఇవ్వడానికి, మహాకాల అవతారం కాలాన్ని నియంత్రించడానికి. ఇలా ప్రతి అవతారం ఒక ప్రత్యేక లక్ష్యంతో వచ్చింది. ఈ అవతారాల వెనుక ఉన్న సందేశం ఏమిటంటే, జీవితంలో ప్రతి సమస్యకు ఒక శక్తి రూపం. మనం విశ్వాసంతో ప్రార్థిస్తే శివుడు ఎప్పుడూ మనతో ఉంటాడు. ఈ 10 అవతారాల్లో మీకు నచ్చినది ఏది? కామెంట్లో చెప్పండి. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.